విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఇద్దరు యువకుల వద్ద గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు గజపతినగరం సిఐ జిఏవి రమణ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కెరటాం గ్రామానికి చెందిన పావాడ పవన్ కుమార్ వద్ద కిలో 800 గ్రాముల గంజాయి ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. పవన్ కుమార్ సుంకి గ్రామానికి చెందిన సొంకరి సూరిబాబు వద్ద కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బొండపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది ఇద్దరు రెస్పెక్టబుల్ మీడియేటర్స్ సమక్షంలో మేము నెలివాడ జంక్షన్కి ఎస్ఐ గారి టీం వెళ్ళేటప్పుడు అక్కడున్న వ్యక్తి పోలీసు వారిని చూసి పారిపోతే వారిని పట్టుకొని ఎందుకు పారిపోవడానికి క్వశ్చన్ చేస్తే ఆయన పేరు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఆయన దగ్గర గాంజా 1.8 kg అనేది ఉంది. దానిపైన మేజిస్ట్రేట్ సమక్షంలో ఆయన ఎంక్వైరీ చేసి ఆయన ఎవరి దగ్గర తీసుకున్నాడు అనేది డీటెయిల్స్ అడిగితే సొంతరి సూరిబాబు అనే ఆయన దగ్గర కొని తీసుకొచ్చి ఇక్కడ లోపలగా అమ్ముతుంటాడు. ఇప్పుడు మనకి ఇక్కడ దొరికిన వ్యక్తి పేరు పవన్ కుమార్. అక్కడ సుంకి ఎవరైతే అమ్ముతున్నారో ఆయన పేరు సొంతరి సూరిబాబు. ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి మనకి కొమ్మాయిలో గాయత్రి హాస్పిటల్స్లో వార్డు బాయ్గా పనిచేస్తూ అక్కడ ఈ గంజాయి అనేది అమ్మకం చేస్తుంటారు. ఎవరెవరికి అమ్ముతున్నారో కూడా పేర్లు చెప్పడం జరిగింది. ఒక 3 వ్యక్తుల్ని వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరిగింది.